ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఒక వీడియో చూసాను కదా, మన సబ్స్క్రైబర్ మార్నింగ్ అయితే వీడియో పంపారు ఇలాంటి వీడియో మీద చేయమని. కాకపోతే చూశాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేనేమంటే కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే 1 క్లిక్లో అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకో. అలాగే నేను 1 క్లిక్లో అయితే మీకు ఎడిటింగ్ అయితే చెప్తాను, అక్కడ మీరు చూసి చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ ప్రాజెక్ట్లో ఇంకేమైనా ప్రాబ్లం అయితే నేను ఒక వీడియో తీసి అయితే పెట్టాను, అక్కడిది తర్వాత వీడియోలో అయితే నేను మాట్లాడుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. మీ సపోర్ట్ మాకు అయితే వేయండి. సపోర్ట్ అయితే చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ప్రాజెక్ట్ లింక్ ప్రాబ్లం అయితే దానికి సంబంధం బట్టి నాకు వీడియో అయితే తీసి అయితే పెట్టాను. వీడియో కూడా పోస్ట్ చేసినాం, అలాగే ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ చేసినాం. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియోతో చూసుకోండి. అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చూస్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది, అక్కడ మీరు చూస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఎడిటింగ్ చేసుకుంటే లాస్ట్ స్టోరీ తీసుకోండి. మీరు మధ్య మధ్యలో షిఫ్ట్ చేయకపోతే మీకు అర్థం కాదు. అందుకనేసి లాస్ట్ స్టోరీ యాడ్ చేసుకోండి. సారీ, చూడండి 1 క్లిక్ అయితే మీకు ఎడిటింగ్ అయితే చెప్తాను. ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసినాక అలర్ట్ మోషన్కి ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ లింక్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, 1 క్లిక్లో మీరు ఎడిటింగ్ అని తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నిమిషం అలాగే ఉంది. మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్చుకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసి ఇలా యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి చూసినారా, ఇక్కడ 2 గ్రూప్స్కి ఫస్ట్ గ్రూప్ తీసి తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉందా, ఆ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక ఫోటో, మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్స్ట్ గ్రూప్ కదా, ఆ గ్రూప్ మీద తీసి కలర్ సేమ్ ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఫోటో యాడ్ చేసి ఇలా మీరు యాడ్ అయితే తీసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఏంటైతే మీరు లాస్ట్ ఇమేజ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇమేజ్లో నిమిషాలుగా ఉండండి. ఇక్కడ యాడ్ చేసిన ఫస్ట్ వచ్చి ఇప్పుడు 3 ఇమేజ్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటైతే మీరు లాస్ట్ అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియం వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది చేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత పక్కన బీట్ మార్క్ వచ్చేసి పక్కన ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ చేసేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ ఎన్ని బీట్ మార్క్ అయితే ఇచ్చానో అన్ని బీట్ మార్క్ మీరు 1 by 1 ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు మీరు యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఏం లేదు, మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, హెచ్డీ క్వాలిటీ, 4K హెచ్డీ క్వాలిటీ, దీనికి సంబంధపడిన ఇక్కడ క్వాలిటీ మీకు ఏ క్వాలిటీ కొన్నా సరే మీరు క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. మీకు సేవ్ గ్యాలరీకి ఎదుగుతుంది. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు. బై ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ జై హింద్.